హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా గార్డెన్లో పండిన టమాటాలతో టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను చెప్పిన విధంగా చేసుకున్నట్లయితే ఈ టమాటా పచ్చడి 1 year వరకు నిల్వ ఉంటుంది. నేనైతే 5 kg టమాటాలను అయితే తీసుకున్నాను. ఈ టమాటా ముక్కల్ని క్లీన్ చేసుకుని ఒక క్లాత్తో తుడుచుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని 5 kg టమాటాలకి 1/2 kg రాళ్ళ ఉప్పు వేసి 1 స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకుని 3 days వరకు ఆ టమాటా ముక్కలను అట్లాగే ఉంచుకోవాలి. 3 days తర్వాత మనం స్టోర్ చేసుకున్న టమాటా ముక్కల నుంచి రసం అయితే బయటకు వస్తుంది. అప్పుడు టమాటా ముక్కలను రసం నుండి పిండి ముక్కల్ని ఇలా ఒక క్లాత్ పై ఎండ బాగా తగిలే ప్రదేశంలో ఆరబెట్టుకోవాలి. టమాటా నుంచి వచ్చిన రసాన్ని కూడా బాగా ఎండబెట్టుకోవాలి. టమాటా ముక్కలను రసాన్ని 3 రోజులు ఎండలో పెట్టాలి. బాగా ఎండిన టమాటా ముక్కలైతే ఇలా ఉంటాయి. ఆ తరువాత ఎండిన టమాటా రసంలో బాగా ఎండిన టమాటా ముక్కలను పిక్కలు లేకుండా శుభ్రంగా ఉన్న 1/2 kg చింతపండును టమాటా ముక్కల్లో వేసి బాగా కలుపుకొని 3 రోజుల వరకు ఎండలో అలాగే ఎండబెట్టుకోవాలి. మూడు రోజుల తరువాత ఎండిన టమాటా చింతపండు గుజ్జును ఇలా మిక్సీలో వేసి ముద్దలా చేసుకోవాలి. ఈ టమాటా చింతపండు ముద్దను రోట్లో రుబ్బుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మిక్సీలో వేసిన టమాటా చింతపండు ముద్ద అయితే ఇలా ఉంటుంది. 5 kg టమాటాలకు 1/2 kg పచ్చికారం అంటే స్పైసెస్ లేకుండా ఎండుమిర్చితో చేసిన కారాన్ని అయితే వేసుకోవాలి. తరువాత టమాటా ముద్దను కారాన్ని బాగా కలుపుకొని మన టేస్ట్ తగ్గట్లుగా ఉప్పు కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ టమాటా ముద్దలో ఇలా తోలు వలిచిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ పచ్చడికి సరిపడినంత ఆయిల్లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. అంతేనండి, 1 సంవత్సరం పాటు నిల్వ ఉండే కమ్మనైన టమాటా పచ్చడి రెడీ. ఈ టమాటా పచ్చడి రైస్లోకి, ఇడ్లీ, దోశల్లోకి చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.